హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం నిఖితా రాయ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ గైస్. దీంట్లో సోనాక్షి సిన్హా గారు హీరోయిన్గా చేశారు. మూవీ మనకి నియర్ బై థియేటర్స్లో రన్నింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్కి మూఢనమ్మకాల మీద పెద్దగా నమ్మకం అయితే ఉండదు గైస్. దాని గురించి బుక్ కూడా రాస్తుంది వాళ్ళ బ్రదర్ హెల్ప్ తోటి. వాళ్ళ బ్రదర్ అయితే యాక్సిడెంట్ అయితే అవుతుంది గైస్. అందరు ఏం చెప్తారంటే వాళ్ళ బ్రదరు సూసైడ్ చేసుకుని చనిపోయారని అయితే చెప్తారు గైస్. హీరోయిన్ అది నమ్మదు. తర్వాత హీరోయిన్ తెలుస్తుంది అంటే ఎవరు ప్రీ ప్లాన్ చేసి వాళ్ళ బ్రదర్ని మర్డర్ చేస్తారని అయితే తెలుస్తుంది గైస్. అయితే వాళ్ళ బ్రదర్ వాయిస్ నోట్ అయితే హీరోయిన్కి పంపుతాడు గైస్. ఆ వాయిస్ నోట్లో అన్ని డీటెయిల్గా చెప్తాడు గైస్. ఒక అమర్దేవ్ అనే వ్యక్తి గురించి కూడా చెప్తాడు గైస్. మళ్ళీ అమర్దేవ్ అనే వ్యక్తి ఎవరు, అతనే వీళ్ళ బ్రదర్ని చంపాడా, చంపితే దేనివల్ల చంపాడు, అతని వెనకాల మోటివ్ ఏంటి, మరి హీరోయిన్ అమర్దేవ్ అనే వ్యక్తి గురించి ఏం తెలుసుకుంది, వాళ్ళ బ్రదర్ని దేనివల్ల చంపాడో హీరోయిన్ తెలుసుకుందా, మరి క్లైమాక్స్లో పోలీసుల ముందు అతన్ని నిర్దోషిగా నిలబెట్టిందా, వాళ్ళ బ్రదర్కి మరి న్యాయం చేసిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగిందని త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు నచ్చింది గైస్. మూవీ సూపర్ అనిపించింది. మూవీ స్టార్టింగే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో చాలా ఎంగేజింగ్గా స్టార్ట్ అయింది మూవీ. మధ్యలో కొద్దిగా డ్రాప్ అవుతుంది. మరి సెకండ్ హాఫ్ ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అక్కడి నుంచి మూవీ సూపర్ వెళ్తుంది. క్లైమాక్స్ వరకు చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. ఇంకోటి, ఈ మూఢనమ్మకాల మీద ఎవరైతే వ్యాపారాలు చేస్తారో దాని బ్యాక్ పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా బాగా చూపించారు. చాలా యూనిక్గా చూపించారు. కాన్సెప్ట్గా చాలా బాగా తీసుకున్నారు. అది బాగా నచ్చింది నాకు. ఇంకోటి, చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్, ఎక్కడ డ్రాప్ కాకుండా తీసుకెళ్లారు మూవీని. మధ్యలో కొద్దిగా స్లో బేస్గా అనిపిస్తుంది, మీకు డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. బట్ వెళ్ళే కొద్దిగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది మూవీ. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ హీరోయిన్ స్టార్ట్ చేస్తుందో బ్రదర్ గురించి, అక్కడి నుంచి సూపర్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ హీరోయిన్ చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. కాన్సెప్ట్ కూడా బాగా తీసుకున్నారు. స్టోరీ సబ్జెక్ట్ కూడా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అక్కడక్కడ కొద్దిగా హాలీవుడ్ రేంజ్లో అనిపిస్తాయి కొన్ని సీన్స్, మాత్రం చాలా బాగా తీసుకున్నారు. అవి కూడా నాకు ఇంప్రెసింగ్ అనిపించింది. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మీకు రికమెండ్ చేస్తున్నాను. నియర్ బై థియేటర్స్లో ఈ మూవీ రన్నింగ్ అవుతుంది గైస్. నిఖితా రాయ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3 గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.